ఎక్కడి నుంచి వెళ్ళి భరత్కు సంబంధించిన వెళ్దాం. దానికన్నా ముందు ఒకసారి సుధాకర్ ఏదైతే ఉన్నారో మనకు సుధాకర్ కూడా ఈరోజు బండి సంజయ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఉగ్రరూపం దాల్చి కరీంనగర్లో ఏదో మాట్లాడారు ఆ మీద మనం ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ముందు మనం ఒకసారి భరత్ దగ్గరికి వెళ్దాం. భరత్, ఇజ్ ఇట్ మిస్టర్ భరత్ ఇస్ దేర్? భరత్, నిన్న ఏదైతే విశాఖపట్నంలోని ఏదైతే దువ్వాడ విలేజ్లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక గొడవ జరిగిందో, కేవలం అక్కడ ఏదైతే పార్టీ జరుగుతున్న సందర్భంలో డ్యాన్స్ చేస్తుండగా విద్యార్థులకు ఏదైతే గొడవ జరిగిందో, చిన్నపాటి గొడవ, డ్యాన్సులలో ఒకరికి కాలు తాకింది, ఒకరికి చేయి తాకిందని విద్యార్థులకు సంబంధించిన హయ్యర్ క్లాసెస్ అండ్ లోయర్ క్లాసెస్కు సంబంధించిన సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థుల మధ్య ఏదైతే గొడవ జరిగిందో అందులో 324 సెక్షన్ కింద కేసు కూడా నమోదైంది. ర్యాగింగ్ మొత్తం తూడ్చిపెట్టుకుపోయింది అన్న ఈ సమయంలో విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖ దువ్వాడలో ప్రాంతంలోని విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ఘటనపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి పూర్తిగా? ఏదైతే విశాఖపట్నానికి సంబంధించినంత వరకు దువ్వాడ విజ్ఞాన కాలేజీలో యువరంగ అంటే ఎవరైతే నూతన విద్యార్థులు వస్తున్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు ప్రతి ఏడాది కూడా ఒక ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించినంత వరకు నిన్న ఏదైతే శనివారం సాయంత్రం దానికి సంబంధించి రిహార్సల్స్ తో పాటుగా ఒక పత్రికను లాంచ్ చేసినటువంటి సిచ్యువేషన్ లో ఏదైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థుల మధ్యన దుమారం చెలరేగింది. ఒక్క డ్యాన్స్ కి సంబంధించినంత వరకు చేస్తున్నటువంటి సమయంలో కాలు తగిలిందంటూ కూడా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులు. ఒక్క నిమిషం భరత్, ఒక నిమిషం మళ్ళొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఈ బండి సంజయ్కు సంబంధించిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నదో, మనం ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది బండి సంజయ్ ఏదో వ్యాఖ్యానించారో కరీంనగర్లో తన సంబంధించిన తన పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ బీసీ సంఘాలు ఏదైతే బీసీ సంఘానికి 42% రిజర్వేషన్స్లో ముస్లింలను తీసుకురావడంతో పార్లమెంట్లో ఎప్పుడైతే మీరు ఆమోదానికి పంపిస్తారో దానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. బీసీకి సంబంధించిన ఏదైతే వ్యాఖ్యానించారో దీనికి కేవలం ఒక కాంగ్రెస్ పార్టీలో లుసుగుసులు బాగా బయటపడుతున్నాయి. 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఉంటుందో లేదో అన్నట్టుగా చెప్పారు. ఈ విషయంపై సుధాకర్ దగ్గర మాట్లాడదాం, ఎందుకంటే జస్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ ద విజువల్స్. సో వీఆర్ ఆన్ స్క్రీన్ వీఆర్ గెటింగ్ సమ్ విజువల్స్ ఆఫ్ మిస్టర్ బండి సంజయ్. దట్స్ వై సుధాకర్ మీరు చెప్పండి, ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఈ విషయానికి అసలు ఆయనే తన పార్టీకి సంబంధించి కాకుండా వేరే పార్టీ మీద ఒక్కసారిగా దుమ్మెత్తిపోవడానికి కారణాలేంటి? రాబోయే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దీని దృష్ట్యానే ఇతను మాట్లాడారా? ఈ విషయంపై మీ దగ్గర పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సుధాకర్? సార్, నిన్న కరీంనగర్ లో చూసుకుంటే మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించింది. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఖచ్చితంగా గెలిపించాలనే ఉద్దేశంతో మాత్రం కరీంనగర్ లో బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో మాత్రం బండి సంజయ్ హార్డ్ కామెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఊడిపోతుందో తెలియదు అని చెప్పడం జరిగింది. ఈ మాటలు మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉండి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ పార్టీ ఉంటుందో పోతుందో ఎవరికి తెలియదంటూ మాత్రం హార్డ్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇంకా అది కాకుండా మరికొన్ని మాటలు జరిగింది. ప్రస్తుతం వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు ఎమ్మెల్యేలకు కరెక్ట్ యూనిటీ లేదు, సమ్మేళనం లేదు. వీరి మధ్యలోనే ఒక వర్గపురు కొనసాగుతుంది. ఏ మంత్రి ఏ పని చేసినా సుమారు 15% కమిషన్ తీసుకొని పనిచేస్తున్నట్టు మాత్రము ఆసక్తికర వార్త చేయడం జరిగింది బండి సంజయ్. ఒకటే అనుకోవచ్చు, గత 15-20 రోజులుగా మాత్రము తెలంగాణలో మాత్రంగా ఒక రాజకీయ వర్గపురు కొనసాగుతున్న వచ్చి అధికార పార్టీ మీద ప్రతిపక్షాలన్న బీఆర్ఎస్ గానీ బీజేపీ ఎటు లేని అంటే ఏ మాట దొరికితే ఆ మాటలతోనే మాటలు యుద్ధం చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా కానీ నిన్న హార్డ్ కామెంట్ చేసిన బండి సంజయ్ మాత్రం చివరికి మరొక మాట చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి ఎమ్మెల్సీగా ఉన్న ఈ 3 వ్యక్తులను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు మా పార్టీ సంబంధించిన 3 వ్యక్తులు ఎమ్మెల్సీ గెలుస్తారు. మేము ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆడుకుంటామో మాత్రం చూపించే ప్రయత్నం చేస్తామంటే మాత్రం బండి సంజయ్ చెప్పడం జరిగింది. అయితే గత 2 నెలలుగా మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రము ఈ కులగణన సర్వే కావచ్చు కానీ అలాగే ఈ బీసీలకు 42% ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయాల్లో ప్రతిపక్షాలు ఇది బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ పార్టీని ఏకదారిగా మాటలతోటి మాత్రం అంటే మాటలు తూటాలతోటి దంచే పరిస్థితి నెలకొంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వీరి మాటని పట్టించుకోలేదు. ఏదో ఒకటి మేము చేస్తూనే ఉంటాము అంటూ మాత్రం అధికార పార్టీ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మానం వలన ఎక్కడ మాట్లాడారో
అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీకి సంబంధించిన వ్యక్తి సీఎం అవుతారు అని చెప్పడం ఒకటి. రెండవది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీనే ఈ మాట అనడం మాత్రం ఈ ప్రతిపక్షాలకు ఒక అదునుగా మారింది అనుకోవచ్చు. ఇదే చూసుకున్న విషయంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు కానీ ఇటు బీజేపీ వ్యక్తులు కానీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఏ అవకాశం దొరికితే అక్కడ అవకాశాన్ని వాళ్ళ ఆయుధంగా పట్టుకొని ముందుకెళ్తూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. సో ఇదంతా చూసుకుంటే నిన్న బండి సంజయ్ మాత్రం మరికొంచెం చెప్పినది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వచ్చేటప్పుడు మాత్రం యువకులకు వచ్చేసి అంటే యువతి ఇంటర్ పైన చదువుతున్న యువతికి మాత్రం స్కూటీలు ఇస్తామని చెప్పి జరిగింది, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా కొన్ని 6 సంక్షేమ పథకాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏదో కొన్ని కొనసాగలేదు. మహాలక్ష్మి పేరు మీద ఒక బస్సు సౌకర్యం తప్ప ఏది ఎంత కాదు. బ్యాంకు రుణాలు కూడా అంత మాత్రం అంటే పూర్తి కాదు అంతంత మాత్రమే మాఫీ చేయడం జరిగింది. కానీ అధికారంలో ఉన్న పార్టీ మాత్రం బాకీలతో పార్టీ అంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీల ప్రభుత్వం అంటే మాత్రం హార్డ్ కామెంట్ చేశారు బండి సంజయ్. నిన్న ఇంకొక విషయం బండి సంజయ్ ఇదే విషయంపై మాట్లాడుతూ 42% రిజర్వేషన్ ఏదైతే దాంట్లో ముస్లింస్లను ఏదైతే యాడ్ చేశారో ఆ ముస్లింస్లను యాడ్ చేయడం మీద పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. కావాలనే కాంగ్రెస్ పార్టీ ముస్లింలను తీసుకొచ్చి ఇది ఒక రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నదని, దీన్ని కనుక పార్లమెంట్లో ఆమోదానికి పంపిస్తే మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అంటే ఈ విషయానికి సంబంధించి పార్లమెంట్కు పంపించడం, పార్లమెంట్లో ఆమోదించబడడం అనేది కేవలం ఒక బండి సంజయ్ మీద లేదు కదా. ఈజే ఓన్లీ ఆ కేంద్ర సహాయ మంత్రి మాత్రమే ఉన్నారు. అక్కడ ఒక పార్లమెంట్ పంపిస్తే మాత్రం అది అక్కడ ఆమోదించాలా అనేది ఒక కేబినెట్ నిర్ణయం ఉంటుంది. కేంద్ర సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు ఏదైతే చేశారో దీని వెనుక అంతర్యం ఏమిటి అంటే దీని ద్వారా ప్రతి ఒక్కరు మాకు సమానమేనే చెప్తున్న బీజేపీ ఈ రోజు దీన్ని తన వైఖరిని బయటపెట్టింది. దీని వ్యక్తిగత వ్యాఖ్యలు అనుకుందామా లేకుంటే పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇది మాట్లాడనట్టుగా మనం గుర్తిద్దామా? గతంలో ఒక మాట చెప్పడం అంటే బీఆర్ఎస్ బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక మాట చెప్పినది, కులం పేర విడిపోకు మతం పేర మతిగాకు గత చరిత్ర వాళ్ళు ఏనాడు మర్చిపోక అని చెప్పి ఆర్ఎస్ఎస్ లో బీజేపీ నినాదం ఒకటి. అటువంటిది ఈ నినాదం చెప్పిన వీరే ఈ రోజు వచ్చేసి మైనారిటీ వాళ్ళని తీసుకొచ్చి మాకు 42% భాగంగా బీసీలో కలపడం ఏంటంటే I think there is some technical problem is there. ఓకే రైట్. బండి సంజయ్ మాట్లాడిన మాటలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారింది అనుకోవచ్చు. ఏదేమైనా ఒక కేంద్ర మంత్రి అంటే కేంద్ర సహాయక మంత్రి వచ్చేసి ఈ రోజు మైనార్టీలని ఒక కించపరిచే విషయంగా మాట్లాడడం మాత్రం చాలా విడ్డూరం అనుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వచ్చేసి గతం నుంచి ఉన్నాము వీరందరూ ఏ కమ్యూనిటీ వాళ్ళకి చెందిన వాళ్ళే. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించిన దాంట్లో మైనార్టీ వాళ్ళను దాంట్లో కలిపితే బీసీలో కలిపితే రాష్ట్ర ప్రభుత్వంలో ఆ మాట అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వంలో సహాయక మంత్రి బండి సంజయ్ చేసేది మీ క్యాబినెట్ ఇది అంతే అనడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఏదేమైనా ఇలా మాట్లాడడం మాత్రం చాలా వింతగా అనుకోవచ్చు. రైట్ సుధాకర్, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఏదైతే ఉందో మహారాష్ట్రలో షిండేకు ఫెర్నాండిస్కు ఏదైతే గ్యాప్ పెరుగుతూ పోతుందో ఈ విషయంపై మీకు సైతం అలాగే ప్రసన్న కుమార్ కూడా మేము అడుగుతాము. ఢిల్లీకి సంబంధించిన కూడా ముఖ్యమంత్రి విషయంలో కూడా ఇంతవరకు జాప్యం జరుగుతుంది. ఈ విషయంపై మనం మాట్లాడదాం తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి భరత్ దగ్గరికి వెళ్దాం. విశాఖపట్నంకు సంబంధించిన భరత్ దగ్గరికి వెళ్దాం. భరత్,